హలో ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నారా? ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఫ్రెండ్స్? మీరు ఏమేమి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు? ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అదేవిధంగా ఇంకా మీరు నాకు కూడా మంచిగా టిప్స్ కూడా చెప్పండి. ఎలా చదవాలో, ఏ బుక్స్ చదవాలో కూడా మీరు నాకు కూడా చెప్పండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇలా మంచిగా మోటివేషన్ చేయడం ద్వారా మంచిగా ఇంకా మనకి చదవాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఇంకా నేను ఈరోజు నా స్టడీ వ్లాగ్ వచ్చేసి నేను ఇంకా త్వరగా నేను పనులన్నీ ముగించుకొని లైబ్రరీకి అయితే వెళ్ళాను. అక్కడ అర్థమెటిక్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా రీజనింగ్ కూడా ప్రాక్టీస్ చేశాను. చదువుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఓపిక, పేషెన్స్ ఉండాలి. వస్తుందన్న ఒక నమ్మకం, కాన్ఫిడెంట్ ఉండాలి. సో అప్పుడైతేనే మన గోల్ని మనం రీచ్ అవ్వగలము. ఒక టైం ప్లానింగ్ లాగా మనము చేసుకోవాలి. అసలు మనం చదువుకోవాలి అనేసి ఒక ఛాలెంజ్ అయితే పెట్టుకుంటాము, కానీ కొన్ని పనుల వల్ల మళ్ళీ ఏమవుతుంది, స్టడీ అనేది పోస్ట్ పోన్ అవుతుంది. సో అలా పోస్ట్ పోన్ అవుతున్నప్పుడు మనము మన మైండ్ అనేది మన పనులు కానీ కొన్ని విషయాలలో ఏమైతే డైవర్ట్ అవుతుందో అక్కడి నుండి మనము కొంచెం తప్పుకోవాలి. సో తప్పుకొని మళ్ళీ అగైన్ కెన్ స్టార్ట్, అంటే మళ్ళీ మనము స్టార్ట్ చేయవచ్చు మన స్టడీని అనేసి. సో ఇంకా ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యము. ప్రాక్టీస్ చేయాలి ఎక్కువగా. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనము ప్రాక్టీస్ చేస్తే మనము గెటిన్ అవ్వగలం. ఎందుకంటే ఒక క్వశ్చన్ మీదనే అసలు వాడు ఎట్లా ఇస్తాడు అంటే మనకు అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ మనము మామూలుగా మనము ప్రిపేర్ అయిన మెథడు ఫ్రెండ్స్ అయితే మనము ప్రిపేర్ అవ్వడము ఒక లెవెల్లో అయితే అక్కడ క్వశ్చన్స్ కొంచెం లాజికల్గా ఇస్తాడు. సో కాబట్టి మనము ఏ క్వశ్చన్ ఇచ్చినా అటెంప్ట్ చేయగలే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా మనము బాగా ప్రాక్టీసే చేయాలి. అంతే. ఒక క్వశ్చన్ అర్థం కాలేకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడాలి, మళ్ళీ ఇంకొకసారి చూడాలి. అంటే మనం ఎంత 10 టైమ్స్ లాగా చూసినా కానీ అసలు ఖచ్చితంగా వస్తుంది. అసలు అర్థం కావట్లేదు నాకు అనేసి మనము అలానే ఉండకుండా మనకు వచ్చిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతోనే డిస్కషన్ చేయవచ్చు. తద్వారా మనకి మన క్వశ్చన్కి ఆన్సర్ అనేది పూర్తిగా అర్థమైపోతుంది. సో మనము మార్నింగ్ నుండి ఇంతవరకు నేను అంటే నువ్వు ఇంత అవర్లోనే మనం ఎన్ని టాపిక్స్ చదువుతున్నామని కాదు, కానీ మనకి ఎంత గుర్తుంది, మనకి ఎంత అర్థమవుతుంది అనేసి మనం అనుకోవాలి. సో అయ్యో నేను పొద్దున్న నుండి ఇప్పటి వరకు ఇదే టాపిక్ చదివినా కొంచెమే చదివినా అసలు ఏంది అనేసి చాలా అనుకుంటాం కదా, అట్లా ఏమనుకోవద్దు. సో కొంచెం చదివినా కానీ కాన్సన్ట్రేషన్గా అది మన మైండ్లో గుర్తుండిపోయే విధంగా చదివితే చాలు. ఎందుకంటే మనం ఎన్ని అవర్స్ చదువుతున్నాం అనేది కాదు, కానీ ఎంత గుర్తు ఉన్నదనేది ముఖ్యము. అందరూ మీరు కూడా ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సో ఇంకా ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అండి. సో ఒక చిన్న లైక్ కూడా కొట్టండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక సపోర్ట్ ద్వారా సో ఇంకా నేనైతే ఇంకా మంచిగా ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఒక గోల్ను మనము ఒక డ్రీమ్ అయితే మనం ఏదైతే పెట్టుకున్నామో అది రీచ్ అవ్వాలంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. అయితే నేను సపోజు కొందరు ప్లేయర్స్ అయినా ఉంటారు, ఎవరైనా కొంతమంది ఒక్కొక్క టాలెంట్లో ఒకరు ఉంటారు. సో వాళ్ళు ఎంత కష్టపడితే, అంటే చదువు అన్నదేనే కష్టం అని నేను అనట్లేదు. అన్నీ ఏదైనా మనము ఎఫర్ట్ పెట్టాలంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. ఎంత కష్టపడితే వాళ్ళు అనుకున్నది సాధించగలరు. దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. సో అంటే చాలా ప్రయత్నాలు చేస్తారు. చాలా ప్రయత్నం అంటే అదొక వాళ్ళు ఎంచుకున్న యొక్క లక్ష్యాన్ని వాళ్ళు ఏదన్నా పెట్టుకున్నప్పుడు చాలా ప్రయత్నం చేస్తారు. అది ఎంత కష్టమైనా ముందుకెళ్తారు. సో స్టడీ కూడా అంతే అండి. మనము ఎంత కష్టమని అంటే మనకు చదవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించిన అది రావడానికి, అర్థం చేసుకోవడానికి కొంచెము టైం పట్టినా పర్వాలేదు, కానీ మనము మళ్ళీ పదే అట్లా చదువుతూ ఉండడం ద్వారా ఒక 2-3 డేస్ మనము ఒకసారి మళ్ళీ బుక్ పట్టిందంటే ఆటోమేటిక్గా ఇక మన దానిపైన బుక్ పైనే అలవాటు పడిపోతాము. మళ్ళీ ఒక 2-3 డేస్ కనుక మనము బుక్ను పక్కన పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ 1 వీక్ వరకు మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. సో అలా చేయకుండా ఖచ్చితంగా ఒక డేలో మనం ఇంత చదవాలి అనేసి ఒక టైం టేబుల్ అయితే, ఒక ప్లానింగ్ అయితే పెట్టుకున్నప్పుడు మాత్రమే మనము చదవగలము. ఎందుకంటే ఒకరోజు పోస్ట్ పోన్ చేసినాం అనుకో, ఇంకా దాని వెనకాల 2-3 డేస్ కూడా ఆటోమేటిక్గా అలానే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా డేకి ఇంత చదవాలి, నేను ఖచ్చితంగా చదవాలి అనేసి అయితే
మనమైతే ఆ విధంగా అయితే పెట్టుకోవాలి. సో ఈ యొక్క ఛానల్ వచ్చేసి జస్ట్ మై స్టడీ వ్లాగ్. ఇది నేను చేస్తున్న యొక్క నేనేమేమి ప్రిపేర్ అవుతున్నాను, నేను ఎలా చదువుతున్నాను అనేసి ఒక చిన్న వీడియో అండి. సో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీరు మంచిగా ఇలానే సపోర్ట్ చేయండి. ఎందుకంటే బయట చాలా ఇప్పుడు కొన్ని వీడియోస్ అవి ఇవి ఉంటాయి కదా, అవి వాటికి మాత్రము లైక్స్ సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతారు. కాకపోతే స్టడీ విషయానికి వచ్చేసరికి అయితే ఎవరు లైక్ చేయరు, సపోర్ట్ చేయరండి. సో కాబట్టి నా ఛానల్లో నా యొక్క వీడియోస్ అయితే ఖచ్చితంగా ప్లీజ్ మై రిక్వెస్ట్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మీ. ఎందుకంటే మనకి చదువు అనేది ఒక రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. ఒక మంచి అంటే ఒక ఎడ్యుకేషన్ అనేది కదా ఎంత ప్రాముఖ్యమైనదో మీ అందరికీ తెలుసు. సో కాబట్టి ఒకసారి చదువుకున్నామంటే మనము ఖచ్చితంగా మన యొక్క గోల్ రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఒక గ్రాడ్యుయేషన్ మనం ఒక డిగ్రీ చేసినామంటే దాని వెనుక ఇప్పుడు ఆడపిల్లలంటే మ్యారేజ్ చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోయి అక్కడ పనులు చేసుకుంటూ కొంచెం అలా చేస్తూ ఉంటారు. అంటే సో కాబట్టి అంటే మొత్తం అది అంటే ఆడపిల్ల జీవితం కూడా చాలా కష్టమే ఉంటుంది. తర్వాత మళ్ళీ పిల్లల కన్నా వాళ్ళని పెంచాలి, చూసుకోవాలి, అది కూడా ఒక వర్కే. కాకపోతే అది మనం చదువుకున్నాం కాబట్టి దాన్ని మనం నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా జాబ్ చేయాలి. చాలామంది అలా కూడా మ్యారేజ్ అయినా కానీ చాలా కష్టపడుతున్నారు. కొంతమంది అయితే కొంచెం ఇంట్లోనే ఇట్లా ప్రాబ్లం వల్ల పిల్లలను చూసుకోవడము, ఇంకా అదే మెయిన్గా ప్రాబ్లంల వల్ల చదువుకోలేకపోతున్నారు. కాబట్టి మనము ఏదైనా ముందే మనము డిగ్రీలో ఉన్నప్పుడు ముందుగానే మనము ప్రీ ప్లానింగ్ చేసుకోవాలి. ఇలా చదవాలి, ఇంత ఈ ఇయర్స్ లోపే నేను ఇంత కంప్లీట్ చేయాలనేసి అయితే ఉండాలి. సో అందుకని అలా అంటే సో ఇక మన గోల్ అయితే మనము రీచ్ అవ్వగలము. సో నేనైతే ఈ రీజనింగ్ అయితే ప్రిపేర్ అవ్వాను. ఇదైతే క్యాలెండర్ నుండి. అసలు ఇది చాలా ఈజీ అని అంటారు. నాకైతే అంతకుముందు అస్సలు అర్థం కాకపోతుండే, ఏంది అబ్బా అంటే అది చాలా ఈజీ కదా, అంటే ఇది ఆడ్ డేస్ ఎలా వస్తుంది, ఇది ఇలా లీప్ ఇయర్ అన్నప్పుడు మనం ఎలా అనేసి. సో నేనైతే ఇంకా దీనికోసం అయితే నేను అంటే వేరే వాళ్ళకు చాలా ఈజీ కానీ నాది మనకు ఏమవుతుంది కొంచెం రాని వాళ్ళకైతే హార్డ్గానే అనిపిస్తుంది కదా. కాకపోతే నేను ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుండి అయితే చాలా, ఎందుకంటే నేను హలో ఫ్రెండ్స్, నేనైతే ఈ క్యాలెండర్ నుండి అయితే ప్రాబ్లమ్స్ అయితే చేశాను. అయితే నేను ప్రాక్టీస్ చేశాను. యాక్చువల్గా నేను ఇంతకుముందు నాన్ వర్బల్ రీజనింగ్ అనేది ఎక్కువ టచ్ చేయకపోతుండే దాన్ని. చాలామంది చాలా ఈజీగా ఉంటుంది క్యాలెండర్ క్లాక్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అనేసి అన్నప్పుడైతే నా ఒపీనియన్ మీకు చెప్పుకుంటున్నాను. ఎందుకో నాకు అక్కడ ఆడ్ డేస్ దగ్గర ఇంకా లీప్ ఇయర్ అన్నప్పుడు ఏంది ఎట్లా చేయాలి అనేసి చాలా కన్ఫ్యూజ్గా ఉండేది. సో నేనైతే ఈరోజు మన చందన్ లాజిక్స్ సార్ చెప్పారు కదా, ఆ ఒక వీడియో నుండి అయితే నేను ఈరోజు నేర్చుకున్నాను. చాలా అంతకుముందు కూడా చూశాను, అయినా అర్థం కాకపోతుండే, కానీ ఈసారి అయితే మంచిగా క్లియర్గా అర్థమైందండి.